వారితోనూ కళ్ళెముతోనూ నిలుపబడే. చాలండి. బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకూడదు. ఎలా ఉండకూడదంట మనకు? ఎలా ఉండకూడదండి? బుద్ధి జ్ఞానం లేని వారిగా ఉండకూడదు. ఆడ గాడిదకు పోల్చారు. గాడిదకి ఎందుకు పోల్చారు? బుద్ధి జ్ఞానం లేని కంచర గాడిద అన్నారు. గాడిదకి ఎందుకు పోల్చారు? బుద్ధి జ్ఞానము అంటే గాడిదకు బుద్ధి జ్ఞానం ఉండదా? అంటే ఎందుకు గాడిదకి ఇక్కడ పోల్చబడిందంటే, సో గాడిద చూసారా తన జీవిత కాలం అంతా కూడా తను ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక గాడిదకు ఒక గుర్రం, ఒక గాడిదకు ఒక సింహాన్ని, ఒక గాడిదకు ఒక జింక, ఇలా పోల్చుకొని చూడండి. రెండిట్లో ఏది విలువైనది? ఏది వాల్యూగా కనబడుతుంది మనకి? ఏది చెప్పండి? ఏది వాల్యూగా కనబడుతుంది? మీకు అర్థమైన నా భాష. ఒక జింక ఒక గాడిద పెడితే రెండిట్లో దేని వాల్యూగా చూస్తాం మనం? జింక. అలాగే ఒక సింహాన్ని పెడితే సింహం కదా. సో ఇవన్నీ కూడా ఈరోజు మనము ఫారెస్ట్కి వెళ్తాం కదా, ఈ జూకి అంతా వెళ్తే అక్కడ మనం చూస్తాం కొన్నింటిని. సో అవన్నీ ఒక జూలో పెట్టి వాటికి టికెట్లు పెట్టి దాన్ని చాలా వాల్యుబుల్గా చూపిస్తారు. దాన్ని చూడడానికి ఎక్కడెక్కడ నుండో వస్తారు కదా, ఎంతో టైం స్పెండ్ చేస్తారు, ఎంతో శ్రద్ధగా చూస్తారు. వాటిని చూడటానికి రాజ్యాలలో నుండి వస్తారు, వేరే వేరే స్టేట్ నుండి వస్తారు. కానీ గాడిద చూడడానికి ఎవరైనా వస్తారా? జూలో గాడిద పెడితే ఎవరైనా చూస్తారా? చూడు. అక్కడ గాడిద చూద్దాం రండి అంటే అన్నారు కదా. ఈ జూ కొంచెం పిల్లలు చూస్తారా? అక్కడ చూడండి, ప్రతి దాన్ని ఎంత ఇంట్రెస్ట్గా చూస్తారో. బటర్ఫ్లై కనబడితే దాన్ని చూడడానికి వెళ్తారు. ఏం కనబడతాయి పిల్లలు అంటూ వాళ్ళని పట్టుకొని కాదు కదా. మనం ఈడ చూస్తుంటే వాళ్ళు 1 కిలోమీటర్ దూరంలో ఏదో చూస్తాం, యాడుంటో తెలియదు, ఎక్కడ ఉంటుందో తెలియదు. సో ఇప్పుడు వాటికంతా జ్ఞానం ఉందని అర్థము, నాలెడ్జ్ ఉందని అర్థము. చెప్పండి. మరి గాడిద బుద్ధి జ్ఞానం లేని గాడిదలాగా మీరు ఉండకూడదు అంటున్నారు డైరెక్ట్. ఎంతో భయకరం కదా. గాడిదకి ఇక్కడ ఎందుకు పోల్చారు అంటే, వాటి గాడిద క్యారెక్టర్ ఉంది. గాడిద చూసినవన్నీ కూడా ఒక అదుపులో ఉండడానికి ఇష్టపడతాయా? సింహం ఒక అదుపులో ఉండడానికి ఇష్టపడుతుందా? లేదు. ఒక చిరుత లేదు. ఇవన్నీ ఉండడానికి ఇష్టపడదు. కానీ గాడిద చూసారా, ఆడ కట్టేస్తే ఆడే ఉంటుంది, ఎక్కడ పెడితే అక్కడ జీవిత కాలం భుజం పైన మోసుకుని దాసుని వలె ఉండాలంటే ఉండిపోతుంది కదా. ఇక్కడ అంతే జీవితం. కానీ దానికి ఎదురించే లక్షణం లేదు. ఇక్కడ గాడిదకి ఎందుకు పోల్చిండు అనేదానికన్నా ఇక్కడ కాన్సెప్ట్ బుద్ధి జ్ఞానం లేని వారి వలె చెప్పండి. ఉండాలండి. ఉండకూడదు కదా. బుద్ధి జ్ఞానం లేని వారి వల్ల ఉండకూడదు. మరి మనం ఎలా ఉండాలి? బుద్ధిమంతులుగా ఉండాలి, జ్ఞానవంతులుగా ఉండాలి. సో ప్రభు చెప్పారు కదా, యేసు ప్రభు ఏం చెప్పారు? సర్పము వలె మీరు ఎలా ఉండాలి? వివేకులుగా ఉండడు. ఒక సర్పాన్ని పోలుస్తున్నాడు చూసారా. గాడిదలా ఉండొద్దు అన్నాడు, సర్పంలాగా ఉండమన్నాడు. అర్థమైన మ్యాటర్. ఎవరిలాగా ఉండొద్దు అన్నాడు? ఎవరిలాగా ఉండాలన్నాడు? సర్పం. ఇక్కడ సర్పానికి ఎందుకు పోల్చేటు? సో సర్పం వల్ల మీరు హుషారుగా ఉండాలి, వివేకంగా ఉండాలి. సో మంచి నాలెడ్జ్ మీరు ఉండాలని ఎందుకన్నాడు? అది అబ్జర్వేషన్లో ఉంటుంది. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంది. తనకు ఒక హాని వస్తుంది, చాలా హుషారుగా ఉంటుంది సర్పం. అవునా? ఉండదా? కొట్టే వాళ్ళందరికీ అడ్డం పోయి నిలబడుతుందా? ఎవరు కొడతారంటే వాళ్ళక్కడ పోయి నిలబడదు. కొట్టండి నన్ను అనదు. ప్రాణ అపాయముల నుంచి తప్పించుకుంటుంది. తనకు ఒక అపాయం ఉంది అని తెలిస్తే 1 సెకండ్లో మాయమైపోతుంది అది. అదే గాడిద ఒట్టు చంపు ఏమన్నది, ఐఎమ్ రెడీ. ఓకే, ఐఎమ్ రెడీ. సర్పంలాగా ఉంటుంది. దేవుని పిల్లలు సర్పములాగా ఉండాలి, గాడిదలా ఉండదు. అర్థమైంది? ఎలా ఉండాలి? సర్పం అంటే వివేకం ఉండాలి. వివేకము, జ్ఞానము, తెలివేంటో ఏంటో తెలుసు? ఆలోచించాలి. ప్రతిదీ ఆలోచించడం జ్ఞానం తెలివిని పుట్టిస్తుంది.
ఆలోచించడం మనలో లేకపోతే ప్రతి దాంట్లో గాడిదలుగా అడ్డం పోవాల్సి వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఎదురుగా ఒక బస్సు వస్తుంది అనుకోండి, అదేం చేస్తుంది, వాడే సైడ్ పోతాడు అనుకుని మీరు పోతే మీరు నెక్స్ట్ హాస్పిటల్లో ఉంటారు. అర్థమైందా? మీకు ఏం చెప్పిన అర్థమైందా? కానీ ఎదురుగా ఒక అపాయం వస్తుందంటే ఏం చేయాలి? జాగ్రత్తగా హుషారు కాదు కదా, ఎంతో పరిగెత్తుకుని పోవాలి. అంటే అపాయము, మన జీవితంలో అనేకమైన అపాయములు వస్తుంది. ఈ అపాయం తెచ్చేవాడు కూడా ఉన్నాడు, వారి పేరు సాతాను. ఇదిగో మిమ్మల్ని మింగవలనని సాతాను ఎవరిని మృంగుదునా అని తిరుగుతున్నాడు కదా. తిరుగుతున్నాడా లేదా? అంటే సాతాను ఎప్పుడు కూడా దేవుని పిల్లల పెద్దలు క్రైస్తవులు అంటే ఎనఫ్, క్రిస్టియన్స్ ఎనఫ్. నువ్వు ఏ చర్చికి పోతున్నావు అది చూడు. నీ పాస్టర్ అయితే నువ్వు క్రైస్తవుడో సాగు, నువ్వు పాస్టర్ అయితే ఇంకా మంచిది, క్రైస్తవులైతే మంచిది, సేవకులైతే మరీ మంచిది. ఎందుకు? అందరి ఆయన పట్టుకుంటే మొత్తం తీసుకుని పోవచ్చు అనమాట. దేవుని పిల్లలు వివేకులై ఉండాలి, జ్ఞానవంతులై ఉండాలి. ఎందుకు ఉండాలి? మీ విరోధి అయిన సాతాను ఉన్నాడు, వాడు మనల్ని తీసుకొని పోతాడు. మనకు వాంతో ఒక పోరాటం ఉంది. మనకేముంది? సాతానుతో ఏముంది? చూడండి, ఎఫెసీ పత్రిక చూడండి. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే మనము పోరాడునది రక్త మాంసములతో శరీరములతో కాదు కదా. ఇక్కడ 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. మనము పోరాడునది, మనకేముంది? చెప్పండి, మనకేముంది? దేవుని పిల్లలకి ఏముంది? చెప్పండి, పోరాటం ఉంది. మనకేముంది? మనకేముంది? పోరాటం. మనము పోరాడునది అంటే మనకు ఒక ఫైట్ ఉంది అని అర్థం ఏంటి? మనకేముంది? ఫైట్ ఉంది, ఒక పోరాటం ఉంది. ఆత్మీయ జీవితంలో వెళ్ళడం అంటే సులభం కాదు. రక్షణ సులభమే కానీ రక్షణను కాపాడుకోవడం సులభం కాదు. క్రైస్తవునిగా రావడం సులభమే, క్రైస్తవునిగా జీవించడం సులభం కాదు. సులభమా? ఈజీనా? అది ఈజీ. చర్చ ఎందుకు? పాస్టర్ మీరే వెళ్ళి చదువుకొని ఈజీగా పరలోకానికి వెళ్ళవచ్చు. మీకు అర్థమైన పాయింట్? రక్షణ ఈజీ, రక్షణలో నిలబడడం కష్టం, రక్షణలో నడవడం కష్టం, రక్షణను కాపాడుకోవడం కష్టం. పరిశుద్ధులుగా అవ్వడం ఈజీ. ఆయన రక్తం వలన మనమందరం పరిశుద్ధులమైన. పరిశుద్ధునిగా జీవించడం కష్టం, పరిశుద్ధునిగా ప్రయాణం చేయడం కష్టం. ఇదే పోరాటం, మన పైన సాతాను చేసే పోరాటం. ఈ కష్టమనే దేవుడు సంఘాన్ని ఏర్పరిచి సేవకులను మనకు పెట్టారు. అవునా? సేవకులు ఎప్పుడు మనకి ఏం చెప్తారు? జాగ్రత్తలే చెప్తారు కదా. చెప్తారా? ఎప్పుడైనా ఎలాగ ఉండండి, మీరు ఎలాగ ఉండిపోండి అంటారా? అలాగే మీరు లైసెన్స్ ఇస్తారు మీకు? ఇదే కదా. సంఘం ఎందుకు? సేవకుడు ఎందుకు? మనల్ని గద్దించడానికి. మనం తప్పు చేస్తే, తప్పిపోతుంటే, పాపంలో ఉంటే, మనం తప్పు మార్గంలో ఎత్తుంటే మనం ఖండిస్తారు, ప్రేమిస్తారు, గద్దిస్తారు, బుద్ధిమంటలు చెప్తారు, మన కొరకు ప్రార్థన చేస్తారు, మనకు విజిటింగ్ చేస్తారు, గృహాలకు వస్తారు, ఎన్ని పనులు చేస్తారు కదా. చేస్తారా? ఎందుకు చేస్తారు? మన చుట్టాలను చేస్తారా? మన వాళ్ళే చేస్తారా? లేదు కదా. భార్య, పిల్లలు, ఫ్యామిలీ అన్నింటిని పక్కన పెట్టి రాత్రి పగలు మన కొరకు ఎంతో ప్రయాసపడుతూ చేస్తారా లేదా? మీకు అలా కనబడుతుందా లేదా? చేస్తున్నారా? మరి ఎందుకే? మనకు విరోధి ఉన్నాడు. వాడెవరు? సాతాను. వాడు ఎప్పుడు మన మీద పోరాడుతున్నాడు. వాక్యం మనము పోరాడుతుంటే మనం పోరాడాలి. ఎవరితో పోరాడాలి? సాతానుతో పోలి. మనం పరిశుద్ధంగా వెళ్ళాలంటే మనం పాపాన్ని తెచ్చి మన ముందు పెడతాడు. భక్తిలో ఉండాలంటే భక్తిహీనతను తెచ్చి మన ముందు పెడతాడు. అర్థమైందా? బాగా ప్రేయర్ చేయాలనుకున్నప్పుడు అనవసరమైన ఎంటర్టైన్మెంట్ తెచ్చి ముందు పెడతాడు. ఇప్పుడు అంటే అబ్బాయిలకు అమ్మాయిలకు అంతా ప్రేమ అనే ఒక ముసుగులు తెచ్చి ముందు పెడతాడు. ప్రతి అబ్బాయిల కడికి అమ్మాయిలను తెస్తాడు, అమ్మాయిల కడికి అబ్బాయిలను తెస్తాడు. ఈ రెండింటి మధ్యలో స్నేహము అనే మార్గాన్ని వేస్తాడు. స్నేహం అనే వలలో చిక్కుకొని చివరికి అది ఫైనల్గా తేలి దాని యొక్క ప్రేమలో తెస్తాడు. చూసారా? యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఈ లవ్ అనే దాంట్లో పోరాడాలి. అమ్మాయిలు అబ్బాయిలు ఎనగబడుతున్నారు, ప్రేమిస్తున్నారు, ప్రపోజ్ చేస్తున్నారు అంటే దాంట్లో పడిపోకూడదు.
ఇప్పుడు మనసులు, హృదయాలు ఇంకేమో చూస్తే నెక్స్ట్ మీరు చూడవలసింది ప్యాంపర్సే. అర్థమైందా ఏం చెప్తున్నా? మీకు ఏం చెప్తున్నా అర్థమైందా? సాతాను ఇవన్నీ తెచ్చి మన ముందు భక్తి, వాక్యం వినగానే ఫుల్ భక్తి వస్తుంది, పరిశుద్ధత వస్తుంది. రేపు కాలేజ్ పోగానే మెసేజ్ వస్తుంది, ఐ లైక్ యూ, యు ఆర్ సో బ్యూటిఫుల్, రైట్? ఇలాంటి మెసేజ్ వస్తుంది. సాతాను చూసారా పిక్స్లు వేస్తుంది. ఇందులో కానీ మీరు పడ్డారు, మీ జీవిత కాలంలో 2 సంవత్సరాలు ప్యాంపర్ చూపే తిరగాలి మీరు. అర్థమవుతుందా? ఇక ఆఫ్టర్ ఏం లేదు, ఇంక రిలేషన్, ఫ్యామిలీ, చివరికి దేవుడు లేడు, దైవం లేదు, ప్రార్థన లేదు, ఏం అది వదిలేసింది. చర్చిలోకి వచ్చేది కూడా వేసేస్తారు. ఇక్కడ ఎందుకు చర్చికి రావడం బ్రదర్, ఎందుకు రాసింది? బిజీ పాస్, పిల్లలకు ప్యాంపర్ దానికి టైం, ఆఫరింగ్ లేదు, కాన్పే ఏమి లేదు, జీవిత కాలం దీనికి సంపాదించుకుంటారు. దేనికి? దీనికి. ఇక అర్థమైంది ఏం చెప్తున్నా? ఇవన్నీ సాతాను మన జీవితంలో వేసే పోరాటాలు. మనం ప్రార్థనలో ఎదగాలకు, చర్చ్కి వచ్చినప్పుడు, సేవకులు వాక్యం చెప్పినప్పుడు ఒక మంచి తీర్మానం తీసుకుంటాం కదా. ఈ చర్చ్లో ఎంతో గొప్ప గొప్ప సేవకులు వచ్చారు కదా, వారు వాక్యం చెప్పినప్పుడు అంతా హృదయం పగిలిపోయినట్టు అవుతుంది. లేదు ప్రభువా, మంచి ప్రామిస్ ప్రమాణం చేసి, దేవా ఈ రోజు నుంచి నెక్స్ట్ డేనే ఉండదు. అది అర్థమైందా? 24 hours చేంజ్ అయిపోతుంది మూమెంట్ అంతా. ఆ చర్చకు వచ్చినప్పుడు, వాక్యం విన్నప్పుడు చాలా ఉద్యోగం ఉంటుంది. ఎంత కమిట్మెంట్ అంటే ఈ రోజు నుంచి నేను ఒక ఎస్తేర్లా ఉండాలి, ఏరియాలా ఉండాలి, మోషలా ఉండాలి అనిపిస్తుంది. తర్వాత పేతురులాగా అయిపోతుంది. ఇస్తాను అర్థమైందా మీకు? సో వాటిని ఏం చెప్తున్నానంటే, సో ఇదే అనమాట, సాతాను